బయటికి పోలేను, లోపలికి రాలేను. శకునం బాగోలేనప్పుడల్లా కాళ్ళు కడుక్కోవడానికి కళ్ళు తుడుచుకోవడానికి నీళ్ళు అందించలేక చస్తున్నా. ఈసారైనా వెనక్కి రాకుండా షాప్కి వెళ్ళండి. అరేలే, వెనక్కి రావడం నాకేమన్నా సరదానా ఏమిటి? అరే శకునం బాగాలేనప్పుడు 2 మాటలు శకునం బాగుంది అనుకోసం. అబ్బో అబ్బో అబ్బో, వస్తా, జాగ్రత్త ప్లీజ్ ఆంటీ, మెత్తపడద్దు. ఏమే టైం అవుతుంది. అబ్బబ్బా, వస్తున్నానుండండి. ఏమండి, నా చేతిలో ఏమైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? అర్ధరాత్రి 2 గంటలకు లేచాను. మిమ్మల్ని తయారు చేశానా? నేను తయారయ్యానా? ఇంట్లో అడ్డమైన చాకరీ చేశాను. ఇదిగోండి, పట్టుకెళ్ళండి. నువ్వు కాకపోతే నేను కానీ చేస్తానా? ఏమండి, మళ్ళీ ఏమిటి? మరేం లేదు, ఈ రోజు మన పెళ్లి రోజు కదా. అయితే ఏమిటి? సాయంత్రం మీరు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తే. తొందరగా వచ్చేస్తే అది ఎంతసేపు శోభనం రోజు, పెళ్లి రోజు, పుట్టినరోజు తప్ప ఇంకేమీ లేవా? అది కాదండి. ఇంకేంటి? ఎంతసేపు సినిమాలు, షికారులు, ఈ గోలు తప్ప నా కష్టం ఆలోచించవే. పొద్దున లేచి డ్యూటీకి బయలుదేరితే 2 గంటలు ఏపీఎస్ఆర్టీసీ డొక్కు బస్సులో ప్రయాణం చేయాలి. అక్కడి నుంచి స్టేషన్ లో రైలు ఎక్కి ఇంకో 2 గంటలు ప్రయాణం చేయాలి. అక్కడి నుండి వికారాబాద్ లో రిక్షా ఎక్కి 2 గంటలు నానాగోతుల్లో దూకి బ్యాంకులో చేరుకోవాలి. బ్యాంకులో దూరిన దగ్గర నుంచి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఫైళ్లు తీయడం, చెక్ చేయడం, తోయడం, మళ్ళీ ఫైళ్లు తీయడం, చెక్ చేయడం, తోయడం. సాయంత్రం అయిందిరా రామచంద్ర ఇంటికి పోతున్నాం అనుకునేసరికి ఆ మేనేజర్ గడు వచ్చి అర్జెంట్ మీటింగ్ ఉందని మీటింగ్ పెడతాడు. ఇంకా అంతే, బ్యాక్ టు ది పెవిలియన్. మళ్ళీ కష్టాలు మామూలే. అంత కష్టపడటం దేనికి? ఇంటి పక్కనే బ్యాంక్ ఉండేది పెళ్ళవక ముందు. పెళ్ళైన తర్వాత వికారాబాద్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు. అసలు ఇంకా ఈ బ్రాంచ్ లోనే ఉండుంటే గుమస్తాగా ఇప్పటిదాకా పడేడుతురు. అక్కడికి వెళ్ళబట్టే క్యాషియర్ అయ్యాను. ఇన్ని కష్టాలు పడైనా సరే నీకు పువ్వులు కొనిపెట్టాను, నగలు కొనిపెట్టాను, చీరలు కొనిపెట్టాను, ఏది కావాలంటే అది కొనిపెట్టాను. అర్థమైందా? అర్థమైంది. ఇంకెప్పుడు డ్యూటీకి వెళ్ళేటప్పుడు పుట్టినరోజు, పెళ్లి రోజు, ముఖ్యంగా శోభనం రోజు అని గుర్తు చేయొద్దు. వంకాయలు వంకాయలు. ఎవడరా నువ్వు? నేను బయటకు వెళ్తుంటా, నువ్వు లోపలికి వెళ్తున్నావు. వంకాయలండి, అమ్మగారికి చాలా ఇష్టం అండి. వంకాయలు ఒంటికి దురద, పడదు, పక్కవో. వెళ్ళిపోతే అమ్మగారు తిడతారండి. తాజా వంకాయలండి, ఇప్పుడే తీసుకొచ్చానండి. ఇంకోసారి వంకాయలను ఇక్కడికి తెచ్చినా, ఈ చుట్టుపక్కల నువ్వు ఎక్కడైనా వంకాయలు అమ్మినా నీ మెడ మీద తలకాయ ఉండదు. అమ్మగారికి వస్తాడు, నేను దానికోసం వెయిటింగ్. నా మాట వినండి, వస్తాడు. ఏదో సినిమా వదిలిపెట్టినట్టు అంతా వెళ్ళిపోయారేంట్రా నిన్ను. రే చుంచుగా, ఎక్కడైనా ఓనర్ కోసం వర్కర్ వెయిట్ చేయడం చూశాం గానీ ఇలా వర్కర్ కోసం ఓనర్ వెయిట్ చేయటం వాణిజ్య రంగంలో ఇదే మొదటిసారి. ఈ దుర్భర పరిస్థితి ఎవరికీ రాకూడదు. వ్యాపారం పెట్టి వర్కర్ కోసం కాళ్ళెత్తే పరిస్థితి ఏ షావుకారుకు రాకూడదు. ఏమండి ఓనర్ గారు, కాళ్ళు పై పెట్టి పడుకున్నారేంటండి? నేనంటే వర్కర్నే, టైంకి వస్తాను పోతాను. అవును, కస్టమర్లు వెళ్ళిపోతుంటే ఏం చేస్తున్నారండి? ఇలాగైతే బిజినెస్ పనికిరారండి మీరు. నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేసేవాడిని నీకు టచ్చావా? మోసేవాడివి నీకు కూలింగ్ గ్లాసులు ఏమిట్రా? మూటలు మోసేవాడికి ఈ హెయిర్ స్టైల్ ఏమిట్రా? ఇంకొకసారి కనుక పిచ్చి వేషాలు వేసావంటే నిలువ నరికేస్తా, జాగ్రత్త. ఇగోండి తాళాలు. నాకెందుకు? సారీ, మీ ఉద్యోగం వద్దు, మీరు వద్దు. నీకు నమస్కారం అండి బాబు. నేను వెళ్ళిపోయి చెప్పేస్తా. ఎవరికి చెబుతా? తాపీ చంద్రయ్య చెప్పేస్తా. చెప్పుకో బాబా. తాపీ చంద్రయ్య, తాపీ చంద్రయ్య. అయ్యి బాబోయ్, తాపీ చంద్రయ్య చెప్పమంటాడా? చెప్పాలంటే ఏంటమ్మా? ఏంట్రా అలిగావా? బుజ్జుకొండ బుజ్జుకొండ ఉత్తరానమ్మా. ఇదేంట్రా టక్కు తీసేసేమిటి? టక్కు చేస్తే బాగుంటుందిరా నీకు. టక్కు తీసుకో, చెయ్యి చెయ్యి చెయ్యి. అదే అదే అదే. రే కూలింగ్ గ్లాసెస్ ఏవిరా? ఇదిగో ఇదిగో పెట్టుకో, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకో పెట్టుకో. అది అది అది. వెరీ గుడ్, భలే ఉన్నావురా. జుట్టు సరి చేసుకో. ఇదిగో ఇదిగో తాళాలు. వెళ్ళి షాప్ తీసుకూర్చో. ఎవరన్నా అడిగితే సరుకులము, లేకపోతే షాపే అమ్మాయి. తర్వాత నాది నేను చూసుకుంటాలే. వెళ్ళు. ఏ ఉన్నావురా, భలే ఉన్నావురా. మన బట్టి ఏంటి అనుకున్నావు? నీ జిమ్మాడ తుమ్మ మొద్దుకు జీన్స్ ప్యాంటు జీన్స్ షర్టు వేసినట్టు. ఒరే తాపి చంద్రయ్య, వీణేమో నాకు అప్పచెప్పావు. నా పెళ్ళానికి నేను మొగుడినైతే వీడు నాకు మొగుడయ్యాడు.
నువ్వేమో ఎక్కడో కూర్చొని నీ పన్ను తాపీగా చేసుకుంటున్నావు. నీ పేరు తాపి, నాకేమో బీపీ. ఎక్కడున్నావు నాయనా? ఒరే మూర్ఖుడా, శోభనం జీవితంలో ఒకేసారి వస్తుంది. అనవసరంగా తొందరపడి నువ్వు ఫెయిల్ అయ్యావో భార్యాబాధితుడవై జీవితాంతం సన్యాసిలా బ్రతకాల్సి వస్తుంది. జాగ్రత్త. అమ్మో, చాలా థ్యాంక్స్, బాగా కోఆపరేట్ చేసావు. అటు తిరిగి పడుకో. యాండి ఏంటండి శోభన మూడు తెప్పించి ఇప్పుడు పడుకోమంటారేంటండి? నిద్ర వస్తే పడుకోక మరి ఏం చేస్తారు? నువ్వు నిద్రపోతున్నప్పుడు నేను ఎప్పుడైనా డిస్టర్బ్ చేశానా? పడుకో. ఏంటంటే మీరు పడుకోమంటారు? మనకి పెళ్ళి 5 సంవత్సరాలు అయింది కదా, మీరు ఎప్పుడైనా నన్ను దగ్గరకు తీసుకున్నారా? ఇంతవరకు మనకి ఫస్ట్ నైట్ జరిగిందా? ఫస్ట్ నైట్ అదే పెద్ద కనకారిలాగా. ఫస్ట్ నైట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఫస్ట్ నైట్ పేరు మీద ఈ రాత్రి అంతా నిద్ర లేకుండా పోతే రేపు పొద్దున్న డ్యూటీ ఎవరు చేస్తాడు? బాబా డ్యూటీ ఫస్ట్ నైట్ నెక్స్ట్. పడుగా. చీమ 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 చీమ. సేమ్ టు సేమ్. ఆ చీర ఎంత బాగుందో. బాగుందా? సూపర్, చాలా బాగుంది. రొంబ థాంక్స్. ఎంత కొన్నావమ్మా? ఎందుకు? మా ఆవిడకి ప్రజెంట్ చేద్దామని. ఈ చీరనా? నిజం. నేను ఇవ్వను. ఇది కాదమ్మా, ఆ. వేరేది. నువ్వెక్కడ కొన్నావు? నాను మెడ్రాస్ పోయినాను కదా, ఆ. అంగేదా కొన్నా. అంగే వాంగాచా. ఆ. ఇంకెక్కడో వాంగా. ఒరేయ్! వస్తా. ఆడన్నా సుల్రే, నాను బాగుండానని చెప్పినారు. నువ్వు బాగున్నావన్న సంగతి నాకు తెలిసే. ఇంకా అన్నా సుల్రాడు, இந்த சாரில நான் நல்லா இருக்கிறேன்னு சொல்றாரு. నీ చీర నల్లగా ఉందని నాకు తెలుసు. ఆడు చెప్పేదంటే తిరిపి అన్నా సుల్రాడు. என்னன்னா ஆ. இந்த சாரில நீ ரொம்ப நல்லா இருக்கே, ஆ. இந்த சாரி தான் நான் தான் காசு கொடுத்து எடுத்துருவேன்னு சொல்றாரு. ఒరుతులై పెడితే వెండాతి పెట్టి కుటుంబలు కడిగి పెట్టి శివశివా. అతను ఏదో అని ఉంటాడండి, అందుకే గొడవ పడుతున్నారు. అవునవును, అదే జరిగి ఉంటుంది. ఇది తెలియదు, మురుగా. ఎనక్కి ముడియాదే ముడియాదే என்ன ముడియాదే. பண்ணுவே, సామి మురుగా. ఇతను వాళ్ళకం చూస్తుంటే పెళ్ళాన్ని వదిలేసేలా ఉన్నాడు. సామి. జిందగీ కసం పోలో సతే సూరజ్జో మే నజర్ थे। రింగ్ నారాయణ. मुझे माफ करो जी। क्या माफ कर तू रे, क्या माफ कर तू रे? मेरा आंखों से देखा, उन्हें तुम्हारे को पैसा देता, ये तेरे पता। तुम्हारे छोड़ दे रहा हूँ। ए नहीं नहीं नहीं। సామి. ఏంటి సుబ్బయ్య గారు, ఏమైంది? మీరు అమ్మాయిని ఏమన్నారు? అయ్యో, నేను ఆ అమ్మాయిని అంటే ఏమిటండి? అమ్మా, నువ్వు కట్టుకున్న చీర బాగుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మా ఆవిడకి కూడా కొని పెడతాను అను అంతే. అయ్యో అయ్యో అయ్యో. ఎనక్కి ముడియాదు, ఏ नहीं होता है, ये नहीं होता है। నన్ను బేడా దాని బేగు ఏయ్ తమేలు కొలిగిన స్పై హూరా మిషన్ కే మనకి బేడా దేవుళ్ళగా వస్తాడు. ఏంటా ఊరాగొద్దు मैं छोड़ दे रहा हूं। నీకు అసలు బుద్ధుందా? మీతో మాట్లాడేందుకు బుద్ధి ఎందుకు సార్? వ్యంగ్యం వద్దు. ఏ రైలు కింద పడి దాన్ని పడేయక నా బండే పడేయాలా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు సార్. ఏమైనా సరే మీరే నాకు సహాయం చేయాలి. ఏమిటి మ్యాటర్? మర్డరా మానభంగం? అయ్యో, నాకంత సీన్ లేదు సార్. నాకు ఏ పాపం తెలీదు. మరి నేను నీకు ఏ రకంగా లాయర్ గా సహాయం చేయాలి? లాయర్ గా కాదు సార్, మానవత్వం ఉన్న మనిషిగా. అదిగో అటు చూడండి. ये नहीं होता है, जिस से गंगा बेचे है। వాళ్ళిద్దరూ ఇందాక నుంచి నానా రకాల భాషల్లో మాట్లాడుకుంటూ నన్ను హింసల పాలు చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడేది నాకు అర్థం కాదు, నేను చెప్పేది వాళ్ళు వినిపించుకోరు. మీరే నాకు సహాయం చేయాలి. ఇప్పుడే సాయం చేసేస్తా. ఆగండి, ఎక్కడికి వెళుతున్నారు ఊపుకుంటూ? మీకు కనీసం 2-3 భాషలన్నా వచ్చా? 2-3 ఆ, మినిమం 64 వచ్చు. 64. 64 భాషలు అనర్గళంగా మాట్లాడతాను. వావ్. అసలు పురస్తి தலைவி ஜெயலலிதா சிஎம் ஆவறதுக்கு காரணம் யார் உங்களுக்கு தெரியுமா? நான் தான். తమిళ్, Do you know the power behind Mr. Chandrababu Naidu? Yeah, myself. ఇంగ్లీష్. हमने मानव विकास नामक मराठी में एक ग्रंथ लिखा, वाजपेयी साहब को अंकित किया. उन्हें मुझे बहुत प्रशंसा करके ज्ञानपीठ अवार्ड मुझे ही दिलवाने का बहुत वादा किया. नहीं 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 नहीं, भगवान आपको सदा सुखी रखे. నమస్తే. ఇప్పటికి వాళ్ళిద్దరికి సరిపోయే సంయుక్త మొగుడు దొరికాడు. తక్షణమే మీ భాషలతో వాళ్ళిద్దరిని కుమ్మండి. కుమ్ముతా. நான் எங்க போவேன், என்ன பண்ணுவேன்? బావిలో కుదిప్పియో, హుసేన్ సాగర్ లో కుదిప్పియో, గండిపేటలో కుదిప్పియో నాకు ఒన్ను తెలియదు. నువ్వు ఎలా చస్తావు అలా చావు. நான் சாக மாட்டேன், நான் சாக மாட்டேன். ఓహో, వీళ్ళేదో ఇల్లీగల్ అండ్ చీటింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉన్నారు.
మంచి బేరం దొరికింది. వీళ్ళ దగ్గర వాడి గురించి, వాడి దగ్గర వీళ్ళ గురించి చెప్పి ఇద్దరి దగ్గర డబ్బులు నొక్కేయాలి. ఏమయ్యా బుద్ధుందా నీకు? నువ్వు వాళ్ళ ఆవిడ చేయి పట్టుకున్నావట. అయ్యో నేను చేపట్టుకోవడం ఏంటి సార్, చీర పట్టుకున్నాను అది అంతే. ఇంకా చాలా పెద్ద క్రైమ్. వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు, రెచ్చిపోతున్నారు, విడాకుల దాకా వెళ్ళిపోయారు. కోర్టు దాకా వెళ్ళిపోయారంటే లైఫ్ లక్ష పడిపోతుంది నీకు. లైఫ్ లక్షణ. మీకు నమస్కారం పెడతాను, మీరే ఎలాగైనా సరే దీన్ని నన్ను కాపాడాలి ప్లీజ్. ఆటలొద్దు, క్యాష్ ఎంత ఉంది? 50 దాకా ఉంటుంది సార్. వేలా? వేలు కాదు, రాళ్ళపల్లి కాదు, 50 రూపాయలు సార్. 50 రూపాయల? అబ్బో మినిమం 30,000 అవుతుంది. 30,000? నా ప్రాపర్టీ మొత్తం అంత ఉండదు సార్. లేదా? లేదు. అయితే 10,000. మీరే ఇంకో మాట చెప్పండి. 10,000 అంటే తగ్గమన్నమాట. నా వల్ల కాదు. లక్ష లైఫ్ అమ్మో ఇదిగో నా దగ్గర 2,000 ఉన్నాయి. అయితే ఇచ్చే. ఇంకా 8,000 బాకీ నువ్వు నాకు. మళ్ళీ 8,000 ఏంటి? 10లో 2 పోతే 8 కదా. ఆ మాటకు వస్తే ఇంకా 98,000 బాకీ నాకు. అబ్బో లెక్కలు బాగానే వచ్చే. పక్క వీధిలోకి వెళ్తే పిల్లి ఎదురుస్తుంది, ఎటు వస్తే నువ్వు ఎదురొచ్చే వేళ నాకు 2,000 లాభం. உங்ககிட்ட நான் எங்க ராணா, போவேன்? stop ஆ. ஐயோ, அங்க சாரி, பாரு, பாரு. ఏయ్, ஒருத்துளை படுத்து வெண்டாத்து வைத்து கூட்டுப்பொருள் கடுங்கி வெட்டியால் ఏం భాష ఇది? ऊटा मारतिया ఇదేం భాష? इस देश में गंगा बहती है उस देश में पीने का पानी नहीं मिलती है ఎన్ని భాషలు వచ్చినాయి? 164 నాకు 264 వచ్చు. నీ 164 లో తెలుగు ఉందా? యా తెలుగులో మాట్లాడుతున్నా. అతను ఈ కాలనీ మొత్తానికి చాలా పెద్ద మనిషి. నువ్వు అతను ఏదో అన్నావంట, చాలా ఫీల్ అయిపోతున్నాడు. కోర్టుకి వెళ్తాడంట. లక్ష పడచ్చు, లైఫ్ పడచ్చు. అలా कैसे होता है నాకైతే హోదా కాదు, తెలుగులో అడుగు. అయ్యి బాబా అలాగలాగా వద్దండి అలా అడుగు. 10,000 ఇచ్చాయి, వాడు కోర్టుకి వెళ్లకుండా చూసుకుంటా. అయ్యి బాబాయ్ 10,000 9,000 నేను ఒప్పుకోను. గురుగారు నా దగ్గర అంత లేదండి. ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకున్నాను వదిలేండి. ఒక్క 1000 అయినా ఇస్తే కానీ నేను ఒప్పుకో. మళ్ళీ కలిసినప్పుడు ఇస్తున్నాను బాబు తొందరగా యాదో కలు. కి బారా అర్జెంటుగా కలు. అది 2,000, ఇది 1000, 3,000. కోర్టుకి వెళ్ళి చెట్టు కింద కూర్చోవడం కంటే ఇదే బాగుంది. ఆదివారం ఆడవాళ్ళకు సెలవే కావాలి. చిచ్చి, ఈ వెధవ సీరియల్స్ చూడడం మొదలెట్టాక ఉదయం బెడ్ కాఫీ దగ్గర నుంచి రాత్రి బెడ్ సీన్ వరకు నన్ను పిండి పిసికినట్టు పిసుకుతున్నావు కదే. ఎంత చప్పగా ఉందేటి? ఏమే ఉప్పు బట్రా. ఇన్నిసార్లు పిలిచినా పలకలేదంటే ఏం చేస్తుందబ్బా ఇది? బసేవ్, ఇంత దగ్గరకు వచ్చి పిలిచినా పలకకుండా కిటికీలో చూస్తుందంటే ఏదో 100 డేస్ సినిమా వాల్ పోస్ట్ చూస్తుంది అనమాట. మనం చూద్దాం. అబ్బా ఏంటండి మంచి మూడు పాడు చేశారు. మూడా? ఒక్కటిచ్చానంటే మాడు పగిలిపోద్ది. పిచ్చి పిచ్చిగా ఉందా? ఒళ్ళు తిమ్మిరెక్కిందా? ఏంటలా చూస్తున్నావు? సారీ అండి, ఇంకెప్పుడు కిటికీలో నుంచి చూడలేండి. అంటే గుమ్మంలోంచి చూస్తావా? చూస్తానండి. ఆ? సరే చూడలేండి. వెళ్ళు, వెళ్ళి పిండిలో ఉప్పు కలిపి పిసుకు. వంకాయలండి వంకాయలండి. నీకు వినిపించిందా? సరే, వంకాయలు నేను కొని తీసుకొస్తాను గానీ నువ్వు వెళ్ళి పిండిలో ఉప్పు వేసి పిసుకు. ఏమండి ఉమ్, పొట్టంకాయలు తీసుకురాకండి, మసాలాకు పనికిరావు. అలాగే నువ్వు వెళ్ళు. పొట్టంకాయలు తేవద్దు, పొట్టి కాదు, ఇప్పుడు పిచ్చు రేగిపోద్ది. తాజా వంకాయ. ఏంటి వంకాయలా? అవునండి వంకాయలేనండి. ఫ్రెషేనా? ఫ్రెషేనండి. ఆహా, తాజా వండి ఇప్పుడే కోసుకొచ్చామండి. ఆహా. తాజా వంకాయలతో వచ్చావు అనమాట. ఆయ్. అయ్ బాబోయ్, ఇదేంటండి? ఎన్నిసార్లు చెప్పాను అబ్బా, అబ్బా, వంకాయలు తీసుకురా. అమ్మారండి. ఇటుపక్క అయ్యో, రావద్దని. కొడుతున్నారండి. అమ్మారండి. రేయ్, ఇంకోసారి గాని కాలనీ సైడ్ వచ్చావా చంపేస్తాను. ఇదిగో అబ్బాయి, సార్ ఆగు, చెప్పండి. ఆగు. ఏమిటి అమ్మాయి? ఏ దాన్ని చంపేస్తాను. ఇదిగో, ఇదిగో. ఏమై? ఏయ్, ఆగవయ్యా, ఆగు. ఏమిటి అమ్మాయిని కొడుతున్నావు? ఏమిటి ప్రాబ్లం? ఏమిటి ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు, నీకే తెలుసు. అదేనయ్యా, నాకు చెప్పు ఆ ప్రాబ్లం ఏంటో. చెప్పండి సార్. అరే చెప్పను అంటే ఎలాగయ్యా? నాకు చెప్పు, నేను పరిష్కారం చేస్తాను కదా. చెప్పండి సార్. ఇదిగో ఆ మొండితనం అవుతుంది. భార్య భర్తలు రోడ్డు మీద తగదబడితే బాగుండదు. మ్యాటర్ చెప్పు. సరే సార్, ఓ 300 ఇవ్వండి. 300 దేనికి? నేను నా ప్రాబ్లం సాల్వ్ చేశారనుకోండి, ఆ. నేను 300 తిరిగి ఇచ్చేస్తాను. సాల్వ్ చేయలేదనుకోండి, ఆ. ఆ 300 ఉంచేసుకుంటాను. అంతే కదా. ఆ. భలే వారివయ్యా, ఈ మాత్రం దానికి నీళ్ళు వెళ్తావు ఎందుకు? ఇదిగో సరిగ్గా 300 ఉన్నాయి. ఇప్పుడు చెప్పు, మ్యాటర్ చెప్పు. సార్, ఆ. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మంచిది. నా మరదలు బ్లాక్ బ్యూటీ అని చెప్పేసి ఆ. ఎంతో సంతోషపడ్డాను. శుభం. ఎంతో అన్యోన్యంగా ఉంటుంది. మంచిదే. కానీ పెళ్ళైన దగ్గర నుండి ఒక్కసారి కూడా నన్ను పేరుతో పిలవలేదు సార్. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి ఒక్కసారి నిన్ను పేరుతో పిలవాలి. అవును. అంతే కదా. సిల్లిద్దిగయ్యా, ఒక్కసారి ఆయన్ని పేరుతో పిలువమా.
నేను చెప్పనండి. భర్త పేరు చెబితే అర్ధాయుషని మా బామ్మ చెప్పింది. అందుకని పిలవకూడదు. ఈ పాతకాలం నాటి చాలా స్థలమ్మా. ఈ రోజుల్లో ఏంటి ఏమీ పర్వాలేదు, పిలవనండి. అరే పిలువమ్మా, పర్లేదు, భర్తే కదా. పిలవకూడదండి. అయ్యో పిలవకూడదేమిటమ్మా, నేను అయిందా? నువ్వు ఉండవయ్యా, నేను ప్రయత్నం చేస్తాను కదా. ఒక్కసారి పిలువమ్మా, భర్తే కదా. నా భర్త పేరు నేను చెప్పను, అంతే. ఇదిగో అలా కాదు, ఇదిగో అలా నువ్వు ముందుకేయకూడదు, నేను చెప్పేది. అరే నువ్వు ఉండవయ్యా, నేను ట్రై చేస్తాను కదా. ఒక్కసారి పిలువమ్మా, పిలువు. ఒక్కసారి నేను పిలుస్తాను. పిలవను. అరే నువ్వు చెప్పకపోతే నా 300 రూపాయలు ఒకసారి ఇదిగో, ఒకసారి నీకు నమస్కారం పెట్టి చెప్పమ్మా. అరే అమ్మో, అనవసరంగా వీళ్ళ దగ్గరకు వచ్చి 300 రూపాయలు ఇరుక్కుపోయాను. నువ్వేంటి 300 రూపాయలు జేబులో కుక్కుతున్నావు? తీ బయటికి. నువ్వు చెప్పవమ్మా. నేనేమైనా చెప్పనండి. అరే ఆయన సాటిస్ఫాక్షన్ కోసం ఒక్కసారి ఆయన పేరుతో పిలవచ్చు కదా. నేను చెప్పనంటే చెప్పను, అంతే. నేను ముందే చెప్పాను నీ వల్ల కాదని. ఇప్పుడు ఈ 300తో ఫుల్ బాటిల్ కొని దీంతో ఎలా చెప్పించాలో నాకు బాగా ఆగు. వాడి పెళ్ళం వాడిని పేరుతో పిలవకపోతే నాకెందుకు దొరదా? పొద్దున్నే పిల్లి ఎదురొచ్చినప్పుడే అనుకున్నాను ఏదో హెవీ లాస్ ఉంటుందని. ఈ అబ్బా బతుకుని భార్య. ఈ సైకిల్ కాదు. నాకంతా బాగుందయ్యా, నా బాడీలో జనరేటర్ కూడా బాగుంది. అది తేల్చాల్సింది మీరు కాదు, ఆ, డాక్టర్ ముదిరాజు గారు. డాక్టర్ ముదిరాజు గారా? అవును. ఆయన కొండనాలికి వైద్యం చేస్తే ఉన్ననాలికి ఊడిపోద్దని ఊళ్ళో వాళ్ళు అందరూ చెప్తారు. అవన్నీ మాకు తెలియదు సార్, తాపీ చంద్ర గారు చెప్పింది మేము చేయాల్సిందే. తాపి చంద్రయ్య గారా చెప్పింది? అవును. సారీ, ఒకసారి తిప్పండి. అలాగే. మహానుభావుడు, ఈ ట్రీట్మెంట్ ఏదో ఆ తాపి చంద్రయ్య గారికి చేయించండి. వస్తా. ఏయ్, మీరు అరిచి గీ పెట్టుకున్నా, మీ తలకాయలు నేలకేసి కొబ్బరికాయలు కొట్టుకున్నా, నేను ఇక్కడి నుంచి బయటికి రాను, మిమ్మల్ని బయట నుంచి లోపలికి రానివ్వను. మాకు కూడా కావాల్సింది అదే కదా సార్, మీరు అక్కడే ఉండండి, మేము గీనే ఉంటాం. ఇదేంటి ఇందాక దాకా పిచ్చి కుక్కల్లా తరిమి నన్ను ముదిరాజింటూ మోసిపోతామన్నారు, ఇప్పుడేమో నన్ను ఇక్కడే ఉండమంటున్నారు, వాళ్ళేమో అక్కడే ఉంటానంటున్నారు. మీకేమైనా మెంటల్ వచ్చిందా? మాకా సార్ మెంటల్, మీకు మీకు తెలియకుండా మీరే డాక్టర్ ముదిరాజు గారి ఇంట్లోకి దూరిపోయారు. ఓ ముదిరాజు గారు! అయ్యో బాబోయ్, ఇది ముదిరాజిల్లా. ఈ ముదిరాజు చేతిలో ఎంత జగమండి వ్యాధులైనా నయం కావలసిందే. వాణ్ణిట తీసుకురండి. ఒరే వెదవల్లారా, ఒరే దుర్మార్గపు వెదవల్లారా, పడుకోబెట్టండి, ఏంటి గట్టిగా పట్టుకురా? ఓం హ్రీం క్లీం ఫా. నాకు భయం వేస్తుంది. భయపడకండి సార్, మేము ఉన్నాం కదా. ఏం భయం లేదు, నేనున్నానుగా. ఒక్కసారి నా కళ్ళలోకి సూటిగా చూడండి. అయ్యా, ఆకలేసినోడికి అన్నం పెట్టాలి, రోగం వచ్చినోడికి వైద్యం చేయాలి. ఆగుము. నాకు ఏ రోగం అది లేదు. చెప్పవలసింది మేము, మీరు కాదు. వైద్యులం మేము, వ్యాధిగ్రస్తులం మీరు. ఏంటి ఇవన్నీ నా కోసమే? వాత విధ్వంసిని లేహ్యం, ఊర పిచ్చుకల లేహ్యం, ఆ. చిత్తపల చూర్ణాల వంటకాలు అయ్యో బాబోయ్, అన్నీ నీకోసమే. ఏమీ కంగారు పడకు, ధైర్యంగా ఉండు. వీటన్నిటితో నాకు వైద్యం చేస్తే నేను బతకను, అవుటే. ఇవి కాక సంజీవిని లేహ్యం కూడా తయారవుతుంది నాయనా. అయ్యో బాబోయ్, ఆ తాపి చంద్ర ఇచ్చి డబ్బు కట్టే నేను 2 రెట్లు ఎక్కువ ఇస్తాను, నన్ను వదిలిపెట్టండి బాబు, నీకు దండం పెడతాను. నా శ్రమ వృధా కాకూడదు నాయనా. ఇలారా, అయ్యో బాబు, సర్వరోగ నివారణం. మొయ్. అప్. మ్మ్. ఒరేయ్, నన్ను వదలండి. వద్దు. గట్టిగా పట్టుకోండి. ఒరేయ్, అప్, అప్. ముదిరాజు మూలికా వైద్య ప్రభావం వెంటనే గుణం చూపుతుంది. పోనండి. ఇప్పుడు ఎలా ఉంది? ఇక నువ్వు మగాడివని రుజువు చేసుకో. విజయోస్తు. నా శోభనం ఎక్కడ? సంతాన ప్రాప్తిరస్తు. అబ్బా బాగుందో, చాలా మంచి టేస్ట్ ఉందో మీకు. రండి సార్, కూర్చోండి. మీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా? కూర్చోడానికి వచ్చాను. బిజీ. ఫుల్ బిజీయా సార్? నువ్వేంటే అంత యాంగ్జైటీ చూపిస్తున్నావు? శోభనం నాకు. ఆ మాటకు వస్తే ఈ నైటే కాదు, రేపు నైట్ వరకు డే అండ్ నైట్ ఫుల్ బిజీ. సార్ 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 నాదో చిన్న డౌట్ సార్. అడగవయ్యా, ఏం లేదు, అడగవయ్యా. అరగంట సాగదీస్తావంటే చెప్పు. కొంచెం శోభనం ఎలా ప్రారంభిస్తారో చెప్తారా సార్? ఆ, ఏమయ్యా, నువ్వు నాకు శోభనం అరేంజ్ చేయడానికి వచ్చావా, శోభనం ఎలా జరుగుతుందో చూడడానికి వచ్చావా? ఈడియట్, బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. రే ఫుల్, రే ఎందుకురా సార్ అనవసరంగా డిస్టర్బ్ చేస్తావు? వెరీ గుడ్. చేసుకోక చాలా రోజుల తర్వాత శోభనం చేసుకుంటుంటాను. నువ్వు చాలా రోజుల తర్వాత సాగదీయక్కర్లేదు. ఆల్ ఆఫ్ యూ గెట్ అవుట్. అమ్మా, అయ్యా, అబ్బా. కొంచెం దగ్గరగా జరగండి.
మొత్తం మీరే తాగుతారా? కొన్ని ఉంచండి. దగ్గరికి తీసుకోండి. త్వరగా స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలి? నాకేం తెలుసు? ఆ ఇందాకటి నుంచి నువ్వే వరుసగా చెప్తున్నాగా. అబ్బే నేను చెప్పలేదండి. ఆ మరి అయితే సెకండ్ వాయిస్ ఎవరిది? ఏమో. ఓ, బ్రహ్మ అయి ఉంటది. పదండ్రా రూమ్ కు పోయి తానం చేద్దాం. సరే పద. రేయ్ ఆగండ్రా, ఏమైందిరా? ఏంట్రా? ఆ తిరుపతి గాడా? అమ్మని ఏమో ఎంత పని చేస్తాడు? ఒక్క నిమిషం అయితే క్యాషియర్ కొంప కొల్లేరవుద్ది. పదండ్రా. అమ్ము, ఇప్పుడు ఎలాగా? వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఏమయ్యా మీరు కడుపు కూడి తింటున్నారా గడ్డి తింటున్నారా? సోమను రోజు వచ్చి ఇంటి మీద పడతారా? అర్ధరాత్రి వచ్చి ఇంటి తలుపులు కొడతారా? ఏంటి మంచం కింద ఎదుగుతున్నారు? ఏం లేదు సార్, మా వాడు ఇక్కడ ఎక్కడ మిస్ అయ్యాడు, వెతుకుతున్నాం. రే వెతకడా. మీ వాడు మిస్ అయ్యాడా? వీడు ఇలాంటి ఏదో పని చేస్తాడని ముందే ఊహించాను. నా డౌటే నిజమైంది. లాగండ్రా లాగండ్రా బయటికి. అనుకున్నాను కానీ ఇంత చెత్త ఎదవని నేను అనుకోలేదు. ఈడు చేయండి, కొట్టండి. అమ్మా. అమ్మయ్యా. ఇందాక బ్యాక్గ్రౌండ్ వాయిస్ వీడిదన్నమాట. అమ్మో, పంపలు అంటుపోయేసమా? వీడు తెల్లవార్లు ఇక్కడే ఉండుంటే మన శోభనం శోకమయం అయ్యేదండి. పిచ్చి కుక్కని ఈడ్చిపోయినట్టు ఈడ్చిపోయారు వేధవనే. డోంట్ ఫియర్, ఐ యామ్ హియర్. రాడీ. అయ్యయ్యో, నన్ను కాపాడేవారే లేరా? ఉన్నాను, నేనున్నాను. నిన్ను చంపేస్తానే నిన్ను. తప్ప తాగి నడు రోడ్డు మీద ఒక ఆడదాన్ని కొట్టడానికి సిగ్గు లేదురా నీకు? నాకెందుకురా సిగ్గు? నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటే నేనెందుకురా సిగ్గుపడాలి? పెళ్ళామా? ఛీ, కట్టుకున్న పెళ్ళాన్ని తాగి కొడుతున్నందుకు నువ్వు ఇంకా ఎక్కువ సిగ్గుపడాలిరా. మా గురించి నీకే తెలుసురా. మా మధ్య ఎంత ప్రేమ ఉందో మాకే తెలియదురా. బ్లాక్ బ్యూటీ అని పెళ్లి చేసుకున్నాను. ఎంతో అన్యోన్యంగా ఉంటున్నావు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కడుపులో అగ్ని భాండారం భయంకరంగా రగులుతోంది. ఏంటో అగ్ని భండారం? పెళ్ళైన దగ్గర నుండి ఒక్కసారి కూడా తనను పేరు పెట్టి పిలవలేదు సార్. వస్, అంతేనా? అయితే ఆమెను నువ్వు పేరు పెట్టి పిలిచేలా చేస్తాను. ఎలా సార్? నేను చేస్తాను, చెయ్యండి. కానీ ఒక కండిషన్. చెప్పండి. నీ భార్య నిన్ను పేరు పెట్టి పిలిస్తే నువ్వు నీ భార్యను బానిసత్వం నుంచి విముక్తి చెయ్యాలి. విముక్తి చేస్తాను సార్. ఓకే. అమ్మా, నీ భర్త పేరేంటో చెప్పు. భర్త పేరు చెప్పకూడదండి. ఓహో, అలా వచ్చావా? సరేనమ్మా, నీ భర్త నిన్ను రోజు తంతున్నాడని పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి కదా, అందుకనే ఇతని పేరు చెప్పాలి కదా. పేరేంటి చెప్పండి. భర్త పేరు విడియాల సుధాకర్. అదిగో చెప్పు. నువ్వు చెప్పిన కండిషన్ ప్రకారం ఈ అమ్మాయిని విడిచిపెట్టేయి. నువ్వు నాతో వచ్చేయి. సార్ వెళ్ళిపోకండి. ఏమే వదిలేసి వెళ్ళిపోతావా? అది కాదు బావా, మీ ఒప్పందం ప్రకారం నేను ఆయనతో వెళ్ళిపోవాలి కదా. బావా, మీరెప్పుడైనా నన్ను చూడాలనిపిస్తే మా ఇంటికి రండి. కానీ చూసి ఒకటి, లోపలికి రావడానికి వీల్లేదు. బయట కిటికీ దగ్గర నుంచో ఒక క్వార్టర్ దానం చేస్తాను, తాగి పోదువు గాని. బావా, టాటా, సీ యు, బై బై. చెలియపోయే చెలిమి పోయే పాటిలే మిగిలే. ఇప్పుడు కాసేపు బ్రేక్. ఏమ్మా, చల్లగాలి కూర్చుని డిస్టర్బ్ చేశానా? ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, విడి చదువుకోపో. నా బంగారు తల్లి కదా, లేమ్మాలే. ఏమే, ఇదిగో పారు. అబ్బబ్బబ్బా, ఏంటండి? ఏంటా కేకలు? కేకలు కాదు, ఆ? గావు కేకలు. ఇప్పుడు అంత అవసరం వచ్చింది? ఏమొచ్చిందా? ఉమ్, ఒకసారి కూర్చో, కూర్చో. చెప్పండి. ఒకసారి అటు తిరిగి చూడు. ఉమ్, వాడిని చూసావా? చిచి పాడు. అమ్మో. అల్లుడు వయసు కుర్రాన్ని నాకు చూపిస్తారేంటండి? అయినా మీరుండగా పరాయి వాళ్ళతో నాకు పనే ఉంది. అదే 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 ఆ వీక్నెస్ వద్దంది. తెల్లవారులేస్తే అదే ధ్యాస. అయినా నీకు వాడిని చూపించింది అందుకోసం కాదు. ఇదిగో, నీ కూతురు ఇక్కడ కూర్చొని కిటికీలోంచి వాడికి సీన్లేస్తోంది. నీ మొహం మంట. బిడ్డల్ని కనగానే సరిపోదు, వాళ్ళ మంచి చెడ్డ చూసుకోవాలి. ఇదిగో, ఒళ్ళు దగ్గర పెట్టుకోనుండు. ఏమైనా తేడా వచ్చిందంటే తోలు ఒలిచేసి తల వేలాడదీస్తా. వెళ్ళు. ఇంకెక్కడికి? వాడు నువ్వు వెళ్ళు. కూతురుతో టెన్షన్, తల్లితో కూడా టెన్షన్. 3 రూపాయలకి ఇస్తావా? ఎక్కదు బాబు, 5 రూపాయలు ఇప్పించండి. సరే, ఇది తీసుకుని. బాబు,
మా అయ్యగారు నీ దగ్గర డజన్ అరటిపళ్ళు కొన్నారు కదా? అవునండి అయ్యా. పాపం ముసలుడివి, నీ మీకు జాలిపడి 5 రూపాయలు ఇచ్చిరమ్మన్నారు. మహారాజు ధర్మప్రభువులు. ఎంత మంచివారు. ఈయనే నా మొగుడు. ఏదో నాటకం ఆడి మా బావ పీడ వదిలించుకోవాలి. ఏమండి? అయ్యా, తమ కోసం ఎవరు వచ్చారు? అదేమిటండి ఇంకెవరినో పిలుస్తారు? నేను వచ్చింది మీకోసమే. బాగున్నారా? బాగానే ఉన్నానమ్మా, ఇప్పటిదాకా బాగానే ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఏమంటే అంటూ పిలుచుకుంటూ వచ్చావు? ఈ కథ ఏ మలుపు తిరుగుతుందో ఏమిటో. పిల్లలేరండి. మన అబ్బాయి గోపి ఏడి? ఆ? మన అబ్బాయి గోపియ? అవ్వవ్వవ్వవ్వవ్వ. వాడు నాన్న కొంచెం తలనొప్పిగా ఉంది, ఇప్పుడే రైలు ఇంజిన్ కింద తలబెట్టి వచ్చేస్తానని వెళ్ళాడు. అమ్మాయి శాంతి ఏది? అంత అది దాని స్నేహితురాళ్ళు సూర్పడక, పూతన, పుళక్కి వాళ్ళతో ఆడుకుంటానని ఇంట్లో నుంచి 4 పుర్రెలు 5 ఎముకలు తీసుకొని టిక్కి వరకు వెళ్ళింది. ఇంతకీ నువ్వెవరు తల్లి? అదేమిటండి ఇంకా మీ చిలుపుతనం పోలేదన్నమాట. నేను గజలక్ష్మిని, మీకు పూర్వజన్మల భార్యని. ఆ? అయ్యా బాబోయ్, నన్ను రక్షించండి తండ్రోయ్. ఏమిట్రా గావు కేకలో? కుంచిత పదం. ఒరేయ్, నువ్వు ఇక్కడే అయ్యగారి దగ్గర పనిచేస్తున్నావా? వెళ్ళి మా ఇద్దరికి కాఫీలు పట్టరారా. నేను కుంచిత పాదాన్న, నన్ను ఒరే అంటావా? నేను మీకు కాఫీలు తీసుకురావాలా? ఊరుకోమ్మా, కోపం వచ్చిందంటే సంవత్సరానికి 42 నెలలు చొప్పున నా అప్పుకు వడ్డీ కట్టారు మా శ్రీవారు. నీ సొమ్మేం పోయింది? అదేమిటండి, వాడు మన నౌకరు కుంచిత పాదం గాడు కదూ. సేమ్ అదే, అవతం తగిన మొహం. పూజారి గారి అమ్మాయితో వెధవేషాలు అయిపోతే వాడు తల గొరిగి గాడిద మీద ఊరేగిచ్చారు. వద్దు, ఇంకా పెద్దల్ని మీరు చూసుకోండి. ఆ పెద్ద గోళ మధ్యలోకి నన్ను లాగదు. ఏమండి, మన అమ్మాయికి పెళ్లి చేసేద్దామా? పెళ్ళే? అప్పుడు ఏం తొందర? దానికి ఇంకా 92 ఏళ్లే కదా. పసిగుడ్డు పళ్ళు మొత్తం ఊడిపోని అప్పుడు ఆలోచిద్దాం. ఇది వరకు మీ చేతులు అస్సలు ఊరుకునేవి కావు. ఇప్పుడు అలా దూరంగా వెళ్ళిపోతున్నారు ఏమిటమ్మా? ఇప్పుడు నాకు 2 జన్మలకి కలిపి 120 ఏళ్ళ వయసు కదా, చేతుల్లో చావ చచ్చిపోయింది. నువ్వు కొంచెం దూరంగా ఉండమ్మా, ఓ స్టెప్పుడు దూరంగా ఉండమ్మా. స్టెప్పుడు పద ఇంటికి. వస్తానండి, మళ్ళీ రేపు వస్తాను. ఎందుకు? పిల్లల్ని జాగ్రత్త చూస్తుండండి. అయ్యో ఓరి నాయను, అయ్యో వద్దు బాబోయ్, అక్కడే ఆగు తండ్రి. అయ్యా అయ్యో అయ్యో అయ్యా అయ్యో అయ్యా. నా కాపాయి బెళ్ళంతో సత్తలాడతావా? అబ్బే, నాకేం తెలియదు బాబు. ఆవిడ ఏదో రెచ్చిపోయి పిచ్చివాగుడు వాగుతోంది. ఏది నీ చేయి? ఎందుకు? జాతకం చూస్తావా? కాదు, నీ జాతకం మారుస్తా. వద్దు. అమ్మో, జాగ్రత్త. అమ్మో, టేక్ కేర్. దేవుడు. అయ్యో, ఆ మొహానికి తోడు వ్యాయామం ఒకటి. మదవెక్కిన ఎద్దు కథం తొక్కుతున్నట్టుంది. ఏమిటిరా నసుకుతున్నావు? అసలే బుర్ర తక్కువ వెధవి. దాని తోడు బుర్ర చేత్తో రాస్తున్నావు. సరిగ్గా రాస్తున్నావా? తప్పులు తగలేస్తున్నావా? సరిగ్గానే రాస్తున్నానండి అయ్యా. పెళ్లి కోసం నేను వెప్పర్లాడి చేస్తుంటే ఆ ఎదురింటి పీరుగా నీ వెంట పడిందేట్రా? నూనె గుడ్డల మడ్డి వెధవి, తలకెంత నూనె రాసుకోవాలో తెలియని సన్నాసివి, ఏ సైజు బొట్టు పెట్టుకోవాలో కూడా తెలియని కుంకవి. నువ్వెలా నచ్చావురా దానికి? అలా ఉడుక్కోకండి అయ్యా. తలంటు పోసుకొచ్చిన మాళీ గేదె కంటే బురదలో పొల్లాడిన ఆవు తోడే అందంగా ఉంటుంది కదండి అయ్యా. ఆ మాట నిజమేననుకో. అంటే నేను మాళీగెదిరినా నీ ఉద్దేశం? అబ్బెబ్బెబ్బెబ్బే, తమరినంత చిన్న చూపు చూసే శక్తి నాకెక్కడదండి అయ్యా. మరే ఊరికే సామె చెప్పానంతే. అయినా పిల్ల నీకెక్కడ దొరికిందిరా? మనిషి అంత మనిషిని నన్ను పట్టుకుని నౌకరంటుందా? చిత్తం, ఆ పిల్లకి పూర్వజన్మ స్మృతి రావడం నిజమేనటండి అయ్యా. డాక్టర్లకు చూపిస్తే నిజమేనని నిర్ధారించారట. గత జన్మలో తమరు నౌకరైన మాట వాస్తవం అయి ఉంటుంది. వాస్తవమే అయి ఉంటుందా? చచ్చావు. ఏ? నీ నాన్న మా నాన్న దగ్గర 6 జన్మల క్రితం అప్పు తీసుకున్నాడు. 480 ఏళ్ళకి చక్రవడ్డీ కడుతున్నాను. మునిగిపోతావు. వద్దు మహాప్రభు. ఎంగర వేషాలు వేయకుండా పద్దులు సరిగ్గా రాచావు. నీ దుంపదగా. ఏమండి? అమ్మో, అయ్యో, పూర్వజన్మ వచ్చేస్తుంది. ఏమండి? పూర్వజన్మ వచ్చేస్తుంది. పూర్వజన్మ వచ్చేస్తుంది బాబు. అమ్మా, ఏమిటి దొంగట ఆడుతున్నారా? అమ్మాయి పెళ్లికి ఎదిగింది, మనకి ఈ వయసులో ఆటలేమిటండి? అమ్మాయి ఏది? అమ్మాయా? దొడ్లో కొబ్బరి చెట్టుతో పళ్ళు తవ్వుకుంటుంది. మరి గోపిగాడేటి? గోపిగాడా? దాహం వేస్తుంది, కిరసా దాగొస్తానని వెళ్ళాడు. చాలా, ఇంకేమైనా కావాలా? పిల్లలు దూరంగానే ఉన్నారు కదా, మిమ్మల్ని ఒక పని చేస్తానండి. ఏం చేస్తావు? ముద్దు పెట్టుకున్నావా?
3 అంగుళాల మేర కొరికేసినట్టున్నావు. ఆ ముక్కటి ఇచ్చేయి, అతికించేసుకుంటాను. మీ చిలిపితేనే ఇంకా పోలేసమండి. చిలిపితనమా? పిల్లల్ని తీసుకుని రేపు సినిమాకి వెళ్దామండి. ఎవరికా? ఊరు కూడా ఏంటి, నిజంగా వెళ్దాం. ఎవరికా? అరే వెళ్దామండి. అయ్యా పోదాం ఇంటికి. వస్తానండి. మళ్ళీ ఎందుకు? అయ్యో అయ్యో, ఇంకా ఈ దెబ్బ తగ్గలేదు. అమ్మో! శ్రీ హనుమాను గురుదేవులు నాయద. ఏమిటో మాయ అని మళ్ళీ అనే అవసరం లేకుండా చేతులకి ఆ ఎక్స్ప్రెషన్ శాశ్వతంగా ఉండిపోయేలా చేశాడు సుంట. అమ్మా ఏమండి, ఈసారి 2 చేతులు రైలు ఇంజిన్ కింద పెట్టారా? లేదు, విమానం కింద పెట్టా. అదేమిటి కాలుతో రాస్తున్నారు? ఏం చేయమంటారండి అయ్యా? చేతులు విరిగా అయిన జాలైనా లేకుండా సాయంత్రానికల్లా పొద్దులన్నీ పూర్తి చేసి చూపించమని ఆర్డర్ వేశారు మా పింజారి శ్రీ వారు. మీ అయ్యగారు ఎక్కడున్నారు? ఆ పక్కన కూర్చొని పాడుకుంటున్నారండి అయ్యా. వారి గోత్రానికి వారి గాత్రానికి పాటలు ఒకటి మళ్ళీను.